మనము పరిశుద్ధత లేకుండా జీవించకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులై ఉన్నాడు కనుక ఆయన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధతలో మనం జీవించాలి, పరిశుద్ధతలో మనం కొనసాగాలి. పాపం చేయడానికి అవకాశం యోసేపుకు వచ్చినప్పటికీ కూడా యోసేపు ఆ పాపము నుంచి పారిపోయాడు తప్ప ఆ పాపానికి లోబడలేదు. అవకాశం ఎదురుగుండానే ఉంది, కానీ ఆ పాపము నుంచి పారిపోయాడే గాని ఏమాత్రము లొంగలేదండి, ఏమాత్రము ఆ జారత్వమునకు లోబడలేదండి. అయ్యో, నన్ను చూస్తున్నది దేవుడు, మనుషులు కాదు నన్ను చూస్తుంది. ఎవరు లేరు కదా నేను పాపం చేసి, ఎవరు లేరు కదా నేను నా పరిశుద్ధతను పోగొట్టుకుంటాను, ఎవరు చూడలేదు కదా అని అనుకోవచ్చేమో, కానీ ఒక కన్ను మనల్ని చూస్తా ఉంది, ఒక కన్ను మనల్ని గమనిస్తా ఉంది. అందుకని మనము చాలా జాగ్రత్త కలిగి మెలకువ కలిగి మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవించే బ్రతుకు కాదు ఇది.